నువ్వు ఒక మంచి పని చేయాలనుకున్నావు. ఉదాహరణకి ఐఏఎస్ అవ్వాలనుకున్నావు, ఐఐటిఎన్ అవ్వాలనుకున్నావు, జేఈలో మంచి మార్కులు తెచ్చుకోవాలనుకున్నావు, 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకోవాలనుకున్నావు, ఇంటర్మీడియట్లో మంచి మార్కులు తెచ్చుకోవాలనుకున్నావు, ఇంజనీరింగ్లో మంచి మార్కులు తెచ్చుకోవాలనుకున్నావు, గ్రూప్ 1లో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలనుకున్నావు, బ్యాంక్ ఎగ్జాము, ఆర్ఆర్బియో, మరొకటి ఏదో 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 చేయాలనుకున్నావు. ఇలాంటివి ఏవైనా నువ్వు చేయాలనుకుంటే అది ఒక పెద్ద ప్రాజెక్ట్. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 1 ఏడాదో 6 నెలల్లో పట్టేంత. ఈలోగా నిన్ను ఎవరో ఒకరు వెనక్కి లాగుతూ ఉంటారు. నీ మనసే నిన్ను వెనక్కి లాగుతూ ఉంటుంది. నువ్వేమో భయపడుతూ ఉంటావు. నీకు మధ్యలో కష్టాలు వస్తాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి. ఎగ్జామ్ రాస్తావు, ఫెయిల్ అవుతావు, ఇంకా మళ్ళీ ఎగ్జామ్ రాస్తావు, ఫెయిల్ అవుతావు, మళ్ళీ ఎగ్జామ్ రాస్తావు, ఫెయిల్ అవుతావు. ఇలా 2-3 సార్లు ఫెయిల్ అవుతూ ఉంటావు. ఈ లోపల నీకు ఒక అంతర్మథనం జరిగి నా వల్ల కాదురా అని విడిచిపెడతావు. సామాన్యులు చేసే పనిది. ఆరంభింపరు నీచ మానవులు అంటాడు యాక్చువల్గా భర్తృహరి. కాబట్టి అసలు కొంతమంది నీచ మానవులు పనినే ప్రారంభించరు, ఆరంభించి పరిత్యజించు మధ్యములు అంటాడు. అంటే మధ్యములైన వాడు ఏం చేస్తాడంటే పొదలు పెడతాడు, మధ్యలో ఆపేస్తాడు యాక్చువల్గా. కానీ అసలైన వాడు ధీరులు విఘ్న నిహన్యమానులగుదరు. కాబట్టి ధీరులైన వాడు ఏం చేస్తాడంటే విఘ్నాలు ఉంటాయని ముందే ఊహించి ప్రారంధములు ఉద్యోగింపరుసుమి, అంటే ముందే నాకు తెలుసుండ్రా అడ్డం వస్తుంది అని. అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా, అరే బాబు నువ్వు ఎప్పుడైనా కానీ ఏ కారణం చేతనైనా నీకు కనుక ఆత్మవిశ్వాసం సన్నగిలితే, మోటివేషన్ తగ్గిపోతే, వాడిని వీడిని ఎవరినో పట్టుకుని నువ్వు బాధపడి ఆ ఏడుతూ వాడెవడో నీకు మోటివేషన్ ఇవ్వాలనుకుంటూ వీడెవడో నిన్ను భుజం తట్టి పంపించాలంటూ చూసుకోకుండా ఉండేందుకు ఏం చేశారంటే దేవుణ్ణి క్రియేట్ చేశారు. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.